ఒక పెద్ద మనిషి ఏమో పేపర్ లీక్ అవుడు కామన్ అన్నట్టు మాట్లాడతాడు. ఇంకో పెద్ద మనిషి ఏమో దాన్ని పేపర్ లీక్ అవుడు అనొద్దు, పరీక్ష ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసుడు అనాలి అని ఇలా పాయింట్లు మాట్లాడతాడు. ఇక దేశంలో నీట్ పేపర్ లీక్ అయిందని కొట్లాడేటోళ్ళేమో నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలను రోడ్ల పాలు చేస్తున్నారు. చూడండి ఎంత చక్కదనంగా ఉన్నదో తెలంగాణ లేలుబడి. మందికి సుద్దులు బుద్ధులు చెప్పి మేము మాత్రం పద్ధతి పాడు లేకుండా చేస్తాం అన్నట్టే చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అని నిరుద్యోగులు అంటుండ్రు. ఏండ్లకేండ్లు చదివి కొలువుల కోసం పరీక్షలు రాస్తే ఆ కాగితాలను రోడ్ల పాలు చేస్తారా? ఇదేనా కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు ఇచ్చే ఇలువ అన్నట్టు రేవంత్ రెడ్డి పాలనను పజ్జిత పాలు చేస్తామని అంటున్నారు. అయ్యయ్యో చూడుండ్రి ఎంత నిర్లక్ష్యమో. ఎక్కడ పడితే అక్కడ షెల్లా చెదరై పడున్నాయి ఓఎంఆర్ షీట్లు. అసలు లెక్కకైతే పరీక్షలు రాసిన పేపర్లను ముక్కలు ముక్కలు చేసి చెత్తగొనేటోళ్ళకి అమ్మాలన్నట. మరి ఆ ముచ్చట కాంగ్రెస్ సర్కార్ మర్చిపోయిందో లేకుంటే నిరుద్యోగులు అంటే లెక్కలేదో తెలియదు గాని ఓఎంఆర్ షీట్లను కత్తిరించకుండానే కట్టలు కట్టి అమ్మిండ్రట. వాటిని విజయవాడకు తీసుకొని పోతుంటే వ్యాన్ల నుంచి ఎట్ల కింద పడ్డాయో ఏమో గాని ఈ ఒగ్గి తిరగ దర్శనం ఇచ్చినాయి. ఇక దీన్ని చూసిన తెలంగాణ నిరుద్యోగులు అబ్బా ఎంత చక్కని సర్కార్ ఇది, పరీక్షలు రాసిన ఓఎంఆర్ షీట్లనే పద్ధతి ప్రకారం పంపిణీ చేయలేకపోతుంది. ఇక నోటిఫికేషన్ లేసి వాటికి పరీక్షలు పెట్టి ఏ తక్లీఫ్ లేకుండా ఎలిగిపోయేటట్టు చేస్తదనే నమ్మకం ఉంటదా? అసలు నిరుద్యోగులంటే లెక్కే లేదు సర్కార్కు. అధికారంలోకి వచ్చిన ఏడాదిల్నే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇచ్చింది ఉత్త 60,000. అది కూడా కేసీఆర్ సర్కార్ ఉన్నప్పటి నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఖాతాలు వేసుకున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, దాని ఊసు లేదు ఉత్తరం లేదు. ఉల్టా నోటిఫికేషన్లు ఎయ్యుండ్రని మేం పోరాటం చేస్తే లాఠీ దెబ్బల కేసులు పెడుతున్నారు. అవన్నీ జాలే అన్నట్టు ఇప్పుడు ఇగో గిట్ల ఓఎంఆర్ షీట్లను రోడ్ల పాలు చేసిండ్రు. ఓ దిక్కు నీట్ పేపర్ లీక్ మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ సార్ ఇంటి ముంగట దారినకు దిగుతాడు. ఇక్కడ ఆ ముచ్చట మీదనే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కథం దొక్కుతారు. కానీ వాళ్ళ ఏలువాడ్ల మాత్రము ఓఎంఆర్ షీట్లు రోడ్ల పాలు చేస్తారు. ఇవి రోడ్ల మీద పడితే ఏం కాదు కావచ్చు గాని టీజీపీఎస్సీ పనితీరు గింత నిర్లక్ష్యంగా ఉంటే రేపు ఇచ్చే కొలువులల్లా గోల్మాల్ జరగకుంటుంటదని నమ్మకం పోతది కదా. టీజీపీఎస్సీలా ఏం జరుగుతున్నదో తెలియకుండా కఠినాతి కఠినమైన పద్ధతులుంటాయి. అసొంటిది గిట్ల చేస్తే నమ్మకం పోతది కదా అని అంటుర్రు తెలంగాణ నిరుద్యోగులు. కాబట్టి దీని అంతటికి కారణమైన వాళ్లకు కర్రు కాల్చి ఖచ్చితంగా వాతలు పెట్టాల్సిందే అంటుర్రు ఈ ఓఎంఆర్ షీట్లను చూసిన నిరుద్యోగులు. దేశ రాజకీయాలల్లా ఇప్పుడు గరం ముచ్చటేమన్నా ఉన్నది అంటే అది జెన్జీల టాపికే. వారెవ్వా జెన్జీలు ఏం పోరాటం చేసిండ్రు, సెంటర్ సర్కార్ మెడలుంచిండ్రు, చాలా మందిల చైతన్యం నింపిండ్రు. గట్టిగా ఓరాడితే ఎంత టోళ్ళైనా గద్ద దిగరాక తప్పది అనేది నిరూపించిండ్రని అందరు మాట్లాడుకునేటట్టు చేసిండ్రు. ఇక దీన్ని రాజకీయ లీడర్లు క్యాచ్ చేసుకోవాలని అనుకుంటారు కదా. హాగో దాని మీద కూడా గరం ముచ్చట్లు నడుస్తున్నాయి. ఏమంట జెంజీలు జంగులేపి సెంటర్ విద్యాశాఖ మంత్రితోని రాజీనామా చేయించిండ్రు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకుని ఏకమత్ చేసింది. మొన్న తెలంగాణ సీఎం కమ్ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ బొమ్మకాడ మీటింగ్ పెట్టి జెంజీలల్లా ఒక్కలను సెంటర్ విద్యాశాఖ మంత్రిని చేసే బాధ్యత నాదే అని కుత్కే ఉలవడంగా చెప్పిండు. ఆనే వాలే దినో మే కేంద్ర మే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి मंत्रिवर्ग में यही जंजी को विद्या मंत्री बनाने का वादा करता हूं. ये जिम्मेदारी मैं लूंगा. मैं बात करूंगा इंडिया अलायंस से, मैं मिलूंगा हर పొలిటికల్ పార్టీ నేతా లోగోన్ సే. నాది బాధ్యత, గ్యారంటీ నాది. ఎన్డీఏ లీడర్లను బతిలాడో బల్మిట్కో ఒప్పించి తీరుతా. అవును, దేశానికి జంజీలు విద్యాశాఖ మంత్రి ఉంటే మంచిదని వాళ్ళ నోటితోని అనిపించి మిమ్ముల విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించుతా అన్నట్టు ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పిండు. కాదని ఎవరన్నంటే వాళ్ళ భరతం భర్త అన్నట్టే చెప్పే వరకు స్టేజ్ కింద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సప్పట్లు కొట్టినట్టు చేసిండ్రు. ఈ ముచ్చట అట్లిట్లా బీజేపీ పార్టీ లీడర్ల షోలో పడుతుంది కదా. అసలే వాళ్ళు జంజీలు చేయబట్టి సెంటర్ సర్కార్ ఒక్క అడుగు వెనుకకేయాల్సి వచ్చిందని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని పుట్టెడు బాధలున్నారు. రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడే వరకు కోపం శర్రున నశాలానికి ఎక్కినట్టు అయింది కావచ్చు. బండి సార్ ఏమంటుండే ఇనురోసారి మంత్రి కావాలని చెప్పి రాహుల్ గాంధీ తెలుసు, అది సాధ్యం కాదని రేవంత్ రెడ్డి గారు తెలుసు. అది మిలియన్ జోక్. ఇది జంజీలను ఇంకా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ. అది నేను ఏమంటున్నానంటే అది ఏదో తెలంగాణ రాష్ట్రం ఇప్పటి నుంచి అమలు చేయండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి, ఓ ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయమని చెప్పు చేయించి విద్యాశాఖ మంత్రి హైదరాబాద్ అది చేయొచ్చు, ఇంకొకరికి హోంశాఖ మంత్రి చేయొచ్చు, ఇంకొకరితో రాజీనామా చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి కూడా చేయొచ్చు. అది చెయ్యకుండా
ఉన్ననాడు పెట్టనమ్మా లేనినాడు పల్లెం నిండా పెడతానని చెప్పినట్టే ఉన్నది రేవంత్ రెడ్డి ముచ్చట అన్నట్టు చెప్పిండు బండి సంజయ్ సారు. ఇట్లా మాట్లాడుకుంటేనే పక్కోళ్ళు నవ్వేటట్టు పరస్కం ముచ్చటతోని కూడా చెప్పిండు. మా విఎన్ మంత్ అన్నాడు, మా మంచోడు, బోలా శంకరుడు, కట్టర్ కాంగ్రెస్ వాది, గాంధీ కుటుంబానికి భక్తుడు. వాళ్ళ మా విఎన్ మంతనకు ఇప్పుడు మా కేశవరావు సార్ కు జీన్ పాయింట్ వేసి టీషర్ట్ వేసి చేతిలో జెండా ఇచ్చి వీళ్ళ జంజీలు అని చెప్పి మా విఎన్ మంతనకు విద్యాశాఖ మంత్రి, కేశవరావు సార్ కు హోంశాఖ మంత్రి, ఇంకా కోదండ సార్ తీసుకొచ్చి ఆయనకు మున్సిపల్ శాఖ మంత్రి ఇస్తే అట్లా మోసం చేసే ప్రయత్నం చేయకండి. ముసలోళ్ళను జంజీలు అనేరు, అట్లా కూడా మోసం జరుగుతుంది. మీకు నిజంగానే జంజీలకు ఇయ్యాలి అనిపిస్తే ఇప్పుడే ఈ రోజే ఇయ్యుండ్రి, తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అప్పుడు చూడుండ్రి గాని ఉత్త మాటలు చెప్పకుండా ఇచ్చినట్టు మాట్లాడిండు. ఇక ఆఖరికి ఏమంటారు సెంటర్ మంత్రి సార్ అని అడిగితే, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇన్నరా, దేశమే ఫస్ట్, తర్వాతనే పార్టీ, ఆ తర్వాతనే సొంత లాభం అట. ఇట్లనే మొన్న కూడా బండి సార్ మాట్లాడే వరకు చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ల బాణాలు ఇడుస్తున్నారు బండి సార్ కు. దేశం ఫస్ట్ అయినప్పుడు, మొన్న పోక్సో కేసు అయినప్పుడు మీరెందుకు రాజీనామా చేయలేదు సారు? ఆ బాధితురాలు ఈ దేశం పౌరురాలు కాదా? దేశం ఫస్ట్ అయితే మీరు దానికి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి కదా. అప్పుడు ఎందుకో సెల్ఫ్ లాస్ట్ అయ్యేది ఫస్ట్ అయింది? మంత్రి పదవి మీద ఎందుకు ప్రేమ పెరిగింది? నేషన్ ఫస్ట్ అయితే రూపాయి విలువ 100 దగ్గరకు వచ్చింది, పెట్రోల్ విలువ డబుల్ అయింది, దేశంలో వేస్తున్న రోడ్లు కుంగిపోతున్నాయి, రైల్వే స్టేషన్లు బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. మరి వాటికి బాధ్యత లేదా? వాటి విషయంలో నేషన్ ఫస్ట్ కాదా అని కమలం పువ్వు పాటోలను కడిగినట్టు కామెంట్లు పెడుతుండ్రిగా ఈ మాటలు విన్నాక.